జస్ట్ 15 మినిట్స్‌లో అయిపోయే టొమాటో పప్పు ఎలా చేయాలో చూద్దామా? ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్‌లో 1 ½ కప్ కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి ఫ్రెష్ వాటర్ వేసుకున్న తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి, ధనియాల పౌడర్, కారం పొడి, పసుపు, పచ్చిమిర్చి, ఒక్క మీడియం సైజ్ ఆనియన్, ఇంకా అరౌండ్ 200 గ్రామ్స్ టొమాటో సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది హై ఫ్లేమ్‌లో 1 విజిల్, సిమ్‌లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే చాలు. పప్పు మంచిగా ఉడికిపోతుంది. జస్ట్ గంటతో ఇలా అనుకుంటే చాలు. మ్యాష్ చేసే అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి సరిపడా ఉప్పు, హాఫ్ గ్లాస్ వాటర్, కొంచెం చింతపండు ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక్క బాయిల్ ఇచ్చుకుంటే చాలు. ఇప్పుడు పప్పు తాలింపు పెట్టేసుకుందాం. నేను ఇక్కడ ఆయిల్ ఇంకా ఘీ యూజ్ చేసుకున్నాను. మీరు ఇష్టం ఉంటే ఓన్లీ ఆయిల్ ఆర్ ఓన్లీ ఘీ యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, దంచుకున్న ఎల్లిగడ్డ వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత ఇందులో 4 ఎండుమిర్చిలు వేసుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు పప్పులో కలిపేసుకుందాము. అంతే, వేడి వేడి టొమాటో పప్పు రెడీ.